ఏమైంది? దాని తర్వాత ఏం మార్పొచ్చింది వాళ్ళు? అంటే మార్పు రావడం అంటే మీరు అడిగారు గదా! అంటే బీసీలలో ఉన్నటువంటి యొక్క 30 కులాలకు సంబంధించిన దాంట్లో మేము సర్వే చేస్తే ఈ 17 కులాలు ఇప్పటికీ నోటిఫై కానటువంటి కులాలున్నాయి. హ్మ్. వీళ్ళు సంచార జాతులు. మీరన్నటువంటి వాళ్ళేమో ఎంబీసీలు. హ్మ్. ఎంబీసీల కంటే కూడా ఇంకా కింద ఉండేవాళ్ళు సంచార జాతులు. ఈ ఆశ్రిత కులాలంటారు. హ్మ్. ఆశ్రిత కులాలు అట్లాగే ఈ సంచార జాతులుగా ఉన్నటువంటి వాళ్ళు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంబీసీ వాళ్ళు, బీసీలు. కాబట్టి వీళ్ళ మధ్యలో కూడా చాలా అంతరాలున్నాయి. ఇందాక మీరు అడిగిన ప్రశ్న అదే. హ్మ్. మీరు తర్వాత మీరు శివారెడ్డి గారు ఏం ప్రశ్న అడుగుతారో నాకు తెలుసు. ఎందుకంటే బీసీల్లో మీరే బీసీల ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఎంబీసీల పరిస్థితి దారుణంగా ఉంటుందని అన్నారు మీరు. అవును. కరెక్టే. దీంట్లో ఉన్నటువంటి దాంట్లో బీసీలో ఉన్నటువంటి ఏ గ్రూప్‌కి చెందినటువంటి వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళున్నారు. హ్మ్. బి గ్రూప్‌లో ఉన్నటువంటి వాళ్ళు పూర్తి వృత్తి కులాలకు సంబంధించిన వాళ్ళు ఇంకా వాళ్ళు కూడా వెనకబడి ఉన్నటువంటి వాళ్ళున్నారు. వీళ్ళు ఏ గ్రూప్‌లో ఉన్నవారు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కిందకొస్తారు. ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కింది వచ్చినటువంటి వాళ్ళ యొక్క అభివృద్ధి చేయాల్సిన అవసరం చాలా కీలకమైన అవసరం. పట్టించుకోలేదు. బీసీలనే పట్టించుకోలేదు. బీసీలలోనే ఎంబీసీలని పట్టించుకోలేదు. సంచార జాతులను పట్టించుకోలేదు. కాబట్టి వీళ్ళ మధ్యలో కూడా అంతరాలున్నాయి. అసలు ఈ అంతరాలు ఉండడమే భారతీయ సమాజానికి సంబంధించినటువంటి ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ. నీకంటే నేను గొప్ప, అంటే నాకంటే ఆయన గొప్ప, ఆయనకంటే ఆయన గొప్ప అన్నట్టు ఒక నిచ్చెన మెట్ల వ్యవస్థ ఈ కుల వ్యవస్థ. కాబట్టి సహజంగానే ఉన్నటువంటి బీసీలలో కొద్ది గొప్ప ఇప్పుడు ఆర్థికంగా కొంత స్థిరపడినటువంటి వాళ్ళు కానీ, ఆర్థికంగా కొంత నిలదొక్కున్న వాళ్ళు యాదవులు ఉన్నారు, గౌడలు ఉన్నారు, అట్లాగే మున్నూరు కాపులు ఉన్నారు. తర్వాత తర్వాత కొద్దో గొప్ప కొంత పద్మశాలీలు కొద్ది గొప్ప కొంచెం కొంచెంగా ఉన్నటువంటి వాళ్ళు, ఈ విశ్వకర్మ కర్మ ఇట్లాంటి వాళ్ళు చాలా 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 కొంచెం కొంచెంగా వెనకబడి ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళ మధ్యలో తేడాలు కూడా ఉన్నాయి, స్పష్టమైన తేడాలు ఉన్నాయి. కానీ బీసీల హక్కులు, లేకపోతే బీసీల ప్రతిఫలాలు ఉమ్, మొత్తం మీరన్నట్లు ఈ టాప్‌లో మీరు చెప్పారు కదా! ఉమ్, గౌడ్లు, ఉమ్, యాదవులు, మున్నూరు కాపులు ఉమ్. వీళ్ళకే వస్తున్నాయి. కిందున్నోళ్ళంతా వీళ్ళ హక్కులను వీళ్ళే హరిస్తున్నారు. మొత్తం వీళ్ళకే లబ్ధి చేకూరుతుందన్నారు. చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు ఆ ప్రశ్నే కూడా చాలా వరకు బీసీల యొక్క ఐక్యత కావాల్సినటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి అంశం మీరు చెప్పినటువంటిది. బీసీలలో కూడా అంతరాలు ఉన్నాయి, బీసీలలో కూడా తేడాలు ఉన్నాయి. హ్మ్. కాబట్టి బీసీలలో అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు ఎంబీసీలకు అండగా నిలబడి వాళ్ళని నిలదొక్కుని పైకి తేవడం కోసం కృషి చేయాలి. ఎంబీసీలుగా ఉన్న వాళ్ళు వాళ్ళ కింద ఉన్నటువంటి సంచార జాతులను కూడా పైకి తీసుకొని రావడానికి కృషి చేయాలి. అంటే ఏం చేయాల్సిన అవసరం ఏంటంటే మొత్తంగా వీళ్ళందరూ కూడా విద్య, వైద్య సదుపాయాలు వీళ్ళకి సంపూర్ణంగా అందాలి మొదట. ఈ విద్యా, వైద్య సదుపాయాలు సంపూర్ణంగా అందిన తర్వాత వీళ్ళను సంపద సృష్టికర్తల్ని, వాళ్ళకి కావాల్సినటువంటి సహాయాన్ని మనం అందించాల్సిన అవసరం ఉంటుంది. అవి అందించినప్పుడు మాత్రమే వాళ్ళు వచ్చి నిలబడతారు. వీళ్ళొచ్చి నిలబడాలంటే వీళ్ళకి అధికారం రావాలి. వీళ్ళకి అధికారం వచ్చినప్పుడు మాత్రమే ఆ పని చేయగలుగుతాం మనం. కాబట్టి ఏముంది బీసీల్లో కూడా మీరు గౌడ, యాదవ్ తిన్నట్టున్నారు. ఏముంది తెలంగాణ అసెంబ్లీలో ఏముంది చెప్పండి, మొన్న వచ్చిన రిజల్ట్స్ చూస్తే 44 మంది రెడ్లు, 16 మంది వెలమలు, మొత్తం కూడా 60 మంది వాళ్ళే ఉన్నారు. అసలు మొత్తంగా ఉన్నటువంటి 56% ఉన్నటువంటి బహుజనులకు సంబంధించిన లెక్క మొత్తం తీసుకుంటే ఈ బహుజనులకు సంబంధించిన మొత్తం లెక్కలో ఉన్నటువంటి వాళ్ళు 19 మంది ఆ బీసీలు.